హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఐషాని బర్త్డే. వారిద్దరు ఇంకా నిద్రపోతున్నారు. నేను మార్నింగే లేసేసి స్నానం చేసి వచ్చేసా. ఫస్ట్ కింద కొంచెం పూజ చేసుకొని అండ్ సేమియా చేసి పైకి వెళ్ళి ఐషాని అప్పుడు నిద్రలేపుతాను. అప్పుడు ఆల్మోస్ట్ ఇట్లా 5:30 అలా అవుతుంది. సో కొంచెం పాయసం చేస్తున్నాం, చాలా కొంచెము. ఐషు బేబీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇంకా నిద్రలేయాలి. ఇక్కడ ఎవరో 6 year old అయ్యారు. 6 year old ఎవరయ్యారు ఇక్కడ 6 year old? హ్యాపీ బర్త్డే ఐషమ్మా, హ్యాపీ బర్త్డే. మంచిగా ఉంది కదా, తనకు బాగా నచ్చింది. సాఫ్ట్ ఉందా? నీకు నచ్చింది కదా? యా. సో ఈసారి బర్త్డేకి నేను ఐషానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకున్నాను. ఇది ఫస్ట్ టైం నేను తీసుకోవడము. మియా బెల్ గర్ల్స్ ఒక 4 ఆర్డర్ చేశాను. అండ్ అలాంగ్ విత్ దిస్ నాకు ఇంకా కూపన్ కోడ్ కూడా వచ్చింది. సో మీరు ఎవరైనా ఆర్డర్ చేయాలి అంటే నా కూపన్ కోడ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ డ్రీమరీ ఆర్డర్ చేశాను, క్వీన్స్ ఆర్డర్ చేశాను, ఇంకా నాట్ స్టామ్ ఆర్డర్ చేశాను, చాలానే ఆర్డర్ చేశాను. బట్ ఒక కార్డ్ మీద నాకు అక్కడికి పంపించింది, డ్రీమరీ అని కనిపించింది. ఐ వాస్ ట్రైయింగ్ టు రీడ్ దట్. యా, తనకైతే బాగా నచ్చాయి. నేను కూడా కొంచెము ఎక్స్ప్లోర్ చేస్తున్నాను డిఫరెంట్ డ్రెస్ ఆప్షన్స్. ఇది అయితే ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ ఎట్లా ఉంది, ఐషానికి చాలా సాఫ్ట్గా ఉండాలి డ్రెస్సెస్. సో అది బాగా నచ్చింది. ఇట్లా హైలో ప్యాటర్న్ అండ్ దిస్ డ్రెస్ ఇస్ సో ఐషాని. ఇట్లా రెయిన్బో ఉంది తను ఆల్మోస్ట్ రోజుకి ఒక్కసారైనా రెయిన్బో పెయింట్ చేస్తూ ఉంటుంది. నాకు చూసిన వెంటనే అనిపించింది తనకి ఇది బాగా సెట్ అవుతుంది అని చెప్పి, అందుకే అది తీసుకున్నాను. కదా అమ్మ, నీకోసం ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకో, ఓకేనా? మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువే దేవా సర్వకార్యేషు సర్వదా. బాగుంది డ్రెస్, చాలా బాగుంది. బాగుంటుంది. ఇట్లా నిలబడి చూస్తా. ఏంద్రా నిలబడిరా. సో పెట్టినారా? అబ్బో హైయర్లో చాలా బాగుందిరా. కూర్చో. లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ బర్త్డే వరకు నో నెయిల్ పాలిష్, దాన్ని వేసేసి ట్రాష్ కూడా చేసేసాం మేము. ఇంకా నెయిల్ పాలిష్ వేసి ఇలా కొంచెం పెట్టి మేము తిన్నాం. మీకు పెట్టాం, తినండి మీరు. తినేమ్మా. సరే, ఐశ్వర్య డ్రెస్ చాలా బాగుంది. అవునమ్మా, మియా బెల్ గర్ల్స్ అని చెప్పి కొత్తదమ్మా, ఎప్పుడు కొనలేదు. నేను ఈసారి పర్చేస్ చేసా. ఒక 4 తీసుకున్నా, ఇంకా రావాలి. ఇది ఒక్కటే వచ్చింది. ఇంకోటి బ్లూ, ఒకటి రెడ్, ఇంకొకటి సమ్మర్ ఫ్రాక్ తీసుకున్నా. అక్కడ దిక్కున పెట్టు. రాయొచ్చు. జస్ట్ ఇది ఇట్లా నోట్ కి కాబట్టి ఓకే. ఎగ్జామ్స్ లో కానీ క్లాస్ లో రాసేటప్పుడు నార్మల్ గా రైట్, ఓకేనా? బ్యాగ్ కావాలి లేదమ్మా, ఇంకొక 2 minutes ఉంది. సరే, అమ్మమ్మ వాళ్ళకి ఇంకొకసారి బాయ్ చెప్పేసి రాపు. వెళ్ళి చెప్పు. వస్తానమ్మా. నాన్న, నువ్వు వచ్చే వరకు నీకు గిఫ్ట్స్, డెకరేషన్, కేక్ అన్ని రెడీగా పెడతాను. నువ్వు ఈ మధ్య ఏం పెయింట్ చేస్తున్నావు ఎక్కువ నాన్న అడిగి? పెయింటింగ్ కాదు నాన్న, స్లైమ్. నాన్న నీకు స్లైమ్ ఇష్టం కదా? స్కూల్ రే, స్కూల్ టైం అయింది. వీటితో ఇవి పెట్టి ఇట్లా స్క్విష్మలోస్ చేయొచ్చు. ఇంకా అన్ని ఈవినింగ్ నువ్వు స్కూల్ నుంచి వచ్చేలోపు ఏం సాంగ్ కావాలి ఈరోజు కార్ లో నీకు? నీకు ఎన్ని ఇయర్స్ ఐషాని? 6 year old. హ్యాపీ బర్త్డే ఐషమ్మా.
ఐషాని కోసం అయితే నేను టాయ్స్ కూడా కొన్నా. అమ్మ గిఫ్ట్ ర్యాప్ చేస్తావా అనింది. ఫస్ట్ నేను చేస్తా అని చెప్పి అది కూడా ఆర్డర్ చేసుకున్నా. నిన్న రియలైజ్ అయింది ఏంటంటే మేము ఎప్పుడో ఆర్డర్ చేసాము, అన్నీ వచ్చేసాయి అనుకున్న బాక్సెస్. బట్ చూసుకుంటే అది ఒక్కటి లేట్ ఉంది, చాలా లేట్ వస్తుంది అని చెప్పింది. సో మళ్ళీ తను ఏమైనా అప్సెట్ అవుతుందేమో అని చెప్పి మళ్ళీ చించడం ఎందుకు అమ్మ, నీకు చేతులు నొప్పి వస్తాయి కదా అంటే అది కరెక్టే అమ్మ అని చెప్పింది. సో తన కోసం నేనైతే ఈ గిఫ్ట్స్ అన్ని తీసుకున్నా. అండ్ వన్ థింగ్ నేను ఎప్పుడో చెప్తున్నా తనకి 6 కొంటా అట్లా కొంటా అని చెప్పి కొన్నా. కానీ ఇయర్ తనకి చెప్పాను అన్న, నెక్స్ట్ కమింగ్ నుంచి నేను ఇట్లా నీకు ఎవ్రీ బర్త్డేకి ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ జస్ట్ గో పిక్ 2 టాయ్స్. తనకి ఇట్లా ఈ బేబీ టాయ్స్ లాంటివే కావాలి, అవి వెళ్ళి నువ్వు 2 నీకు నచ్చినవి పిక్ చేసుకో. ఈ పెన్సిళ్ళు, పేపర్లు, బుక్కులు అవన్నీ ఆమెకు చాలా ఇష్టం, అవన్నీ నీ గిఫ్ట్స్ కిందకి రావు. నాకు అనిపించింది కొంచెం డౌన్ గ్రేడ్ చేయాలి ఏమో అని చెప్పి. యూజువల్గా భరత్ ఆపుతాడు, బట్ నేను తను ఏం అడిగితే అది సరేలే అని చెప్పి కొంటూనే ఉంటా. నాకు తర్వాత తన టాయ్స్ నిన్న మొత్తం క్లీన్ చేసి సర్దుతుంటే అనిపించింది అసలు ఎన్ని టాయ్స్ ఏంది ఇది, మేబీ కొంచెం తనకి ఇప్పటి నుంచి నేర్పించడం స్టార్ట్ చేయాలి ఏమో అని చెప్పి చెప్పా. ప్లీజ్ నాన్న ఇక్కడ నుంచి 2 క్రిస్మస్కి నీకు కావాల్సినవి ఎనీ 2 టాయ్స్ పిక్ చేసుకో, ఇక్కడ అంతే ఎనీ 2 టాయ్స్ ఎట్లా పిక్ చేసుకో అని చెప్పి. అండ్ నేనైతే ఇది చూపిస్తా. ఈ డ్రెస్ నాకు చాలా నచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ డ్రీమరీ. ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది, చాలా బాగుంది అసలు. అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది, దీని కిందకి ఇట్లా మ్యాచింగ్ షార్ట్స్ ఉన్నాయి. సో నేనైతే ప్రతి డ్రెస్ కింద కూడా తనకి షార్ట్ వేసే పంపిస్తా. అలా కూర్చో ఇలా కూర్చో అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అండ్ మంచిగా ప్రశాంతంగా తనకు నచ్చినట్టు తను ఆడుకుంటుంది అని చెప్పి ఇట్లా షార్ట్ వేసి పంపిస్తాను నేను. ఇందాక తను వేసుకునే డ్రెస్ కూడా చాలా ఆర్డర్ చేశాను, అవి ఇంకా రాలేదు. మీరు ఎవరైనా మియాబెల్ గర్ల్స్ నుంచి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం అడ్వాన్స్ ఆర్డర్ చేయండి నాకన్నా, బికాస్ ఒకటే డ్రెస్ వచ్చింది, ఇంకా ఒక 4 రావాలి. అవి నేను యాక్చువల్గా బర్త్డేకి వేద్దాము అనుకున్నా, బట్ లక్కీగా తనకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. అండ్ నాకు కూడా చూసిన వెంటనే చెప్పా కదా ఇట్లా రెయిన్బో చూసిన వెంటనే నేను ఈవినింగ్ వచ్చాక వేద్దాం కేక్ కటింగ్ అనుకున్నా, స్కూల్కి వేరే వేసి పంపించాలనుకున్నా. సో అవి రాలేదు, తనకు నచ్చింది కాబట్టి ఇంకా అది వేసుకొని వెళ్ళిపోయింది తను. అండ్ ఇయర్ మేము బర్త్డే పార్టీ కూడా వద్దు అని చెప్పా కదా, ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ డూయింగ్ దిస్ లోకీ బర్త్డేస్ కూడా. తనకు అనిపించింది ఓకే ఈ బర్త్డే నేను మాట్లాడుకుంటే ఎక్కడ చేసుకోవాలి, సిటోపియాలోనా ఇంకా ఇక్కడ అని చెప్పి తను చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనుకున్నా. రే ఎవ్రీ ఇయర్ ఇది ఈ ఎక్స్పెక్టేషన్ పెరుగుకుంటూనే పోతుంది కదా, కొద్దిగా ఆపుదాము అని చెప్పి ఇయర్ మేము చెప్పాము తనకి, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఏ బర్త్డే పార్టీ మనం ఎక్కడికైనా వెళ్దాము, లెట్స్ గో ఫర్ ఎ వెకేషన్ అని చెప్పాము. సో రేపు ఎర్లీ మార్నింగే మాకు ఫ్లైట్ ఉంది నెబ్రాస్కాకి. సో పార్టీ బదులు ఇలా ఎక్కడికైనా అనుకున్నాం, మేము అదే అనుకున్నాం. ఇప్పటి నుంచి ఏదైనా ఇట్లా మైల్ స్టోన్ బర్త్డేస్ ఉంటాయి కదా అప్పుడు చేసుకుంటే పార్టీ చేసుకుందాము, బట్ రెస్ట్ ఆఫ్ ద బర్త్డేస్కి విల్ గో సమ్వేర్ నీకు నచ్చిన ప్లేసెస్. తనకి జూస్ ఇష్టము, సో అందుకే జూకి వెళ్తున్నాం, నీకు ఏది ఇష్టమో అలాంటి ప్లేసెస్కి వెళ్దాము అని చెప్పి లక్కీగా తను కూడా ఓకే చెప్పింది, ఏం గోల చేయలేదు. అండ్ ఇవన్నీ నేను తీసుకున్నా తనకి బర్త్డే గిఫ్ట్స్. నేను ఎప్పుడు తీసుకున్నా ఇదైతే కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటా. పజిల్స్ ఆడుతుంది మంచిగా, పజిల్స్ పెట్టేస్తుంది తను. లెగోస్ అలవాటు చేయాలనుకున్నా కానీ తనకి లెగోస్ అంతగా అలవాటు అవ్వలేదు. అండ్ తను రాసుకుంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ వాంటెడ్ డైరీ అని చెప్పి, నేను మెమరీస్ మేక్ చేస్తా అని చెప్పి రాసుకుంటుంది. సో దానికోసం ఇది తీసుకున్నా. తనకి ఇష్టము స్లైమ్, సో స్లైమ్ సెట్. అండ్ ఇది మా ఇంట్లో చిన్నప్పుడు ఉండేది, మా చెల్లి మేకప్ నేర్చుకునేటప్పుడు ఒక బొమ్మ తలని తీసుకొచ్చి పెట్టింది, దాని మీద హెయిర్ స్టైల్స్ అవన్నీ వేసేది. నాకు ఐషాని అది తీసుకున్న వెంటనే నాకు చాలా నవ్వొచ్చింది, తనకు అట్లా నచ్చింది అని చెప్పి. అది జస్ట్ రెగ్యులర్ వాటర్ బాటిల్. అండ్ ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా డ్రెస్సెస్ చెప్పా కదా రాలేదు, అది ఇంకొకటి తీసుకున్నా అక్కడ ఉంది, నేను పైన స్టిక్ చేశాక చూపిస్తా. ఇట్స్ మ్యాగ్నెటిక్ వాల్, సో దాని మీద తను రాసుకోవచ్చు, చాక్స్తో కూడా రాసుకోవచ్చు, లేకపోతే మ్యాగ్నెటిక్ టైల్స్ పెట్టచ్చు, మార్కర్స్తో రాయొచ్చు, వాషబుల్ మార్కర్స్తో రాసుకోవచ్చు. ఈ మధ్య మోర్ ప్రిటెండింగ్ గేమ్స్ ఆడుతుంది టీచర్ అట్లా అని చెప్పి, సో తనకు అది నచ్చుతుంది అని చెప్పి అది కూడా తీసుకున్నా. ఇప్పుడు వెళ్ళి నేను భరత్ మా డెకరేషన్ స్కిల్స్ చూపించాలి. అది మా ఇద్దరికి చాలా బిగ్గెస్ట్ టాస్క్ డెకరేషన్ చేయడం, బట్ అది చేస్తాను. అండ్ తను నన్ను అడిగింది నీకేం కావాలి, రెస్టారెంట్ ఏంటి అట్లా ఇట్లా అని చెప్పి. తను ఏది పిక్ చేసుకోవడం లేదు,
ఆనెస్ట్ చెప్పింది. బట్ చెప్పా కదా రేపు మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉంది అని చెప్పి మేము వెళ్ళి రావాలి అంటే మాకు ఒక 2.5 hours పడుతుంది. ఎర్లీ మార్నింగ్ లేయాలి, తనే అలసిపోతుంది కాబట్టి ఇంట్లో నేను కుక్ చేస్తా, నీ ఫేవరెట్ చెప్పు అంటే తనకి ఫ్లేవర్డ్ రైస్ అండ్ బటర్ చికెన్ ఈస్ హర్ ఫేవరెట్. సో నాకు అది చేసి పెట్టు అనింది. డెకరేషన్ అయిపోయాక అది చేస్తాం. ఏందిరా అసలు ఏమైనా వచ్చిందా? దాంట్లో వెళ్తుందిరా. ఎంత పెద్ద 6 ఉందిరా. అవునా? లేదు నాన్న. ఇట్లా చూస్తే 9 అనిపిస్తుంది. అంతే. మీ నాకు 3-4 days నుంచి చెప్తుంది నీ బిడ్డ బర్త్డే అంటే నీ ఫేస్ ఫుల్ వెలిగిపోతుంది అని చెప్పి. మా ఇంట్లో మాకు బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. ఐషాని కూడా అలాగే, తనకు కూడా బర్త్డే అంటే చాలా ఇష్టం. నాకు మా మా అమ్మ చెప్పేది August 1st నుంచి నాకు ఎప్పుడు కూడా హ్యాపీ బర్త్డే సోనీ, హ్యాపీ బర్త్డే సోనీ అని చెప్పి. తర్వాత భరత్ చెప్పేవాడు August 1st నుంచి 22nd వరకు ఎవ్రీడే చెప్పేవాడు. లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ ఎలా చెప్తాడో అలా హ్యాపీ బర్త్డే సోనీ అని చెప్పి. ఐషానికి ఇప్పుడు మా అమ్మ చెప్తుంది అట్లా ప్రతిరోజు. చెప్పినప్పుడు అంతా తను ఎంత బ్లష్ అయిపోతుందో. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలు ఇట్లాంటివే కదా అసలు ఎక్స్పెక్ట్ చేసేది. అమ్మమ్మ నాకు చెప్పింది, అమ్మమ్మ నాకు హ్యాపీ బర్త్డే చెప్పింది అని చెప్పి. మాకు ఇది మంచిగానే వచ్చినట్టు, పెద్ద ఎఫర్ట్ అసలు. ఎందుకు ఇద్దరిలో ఒకరైనా కొద్దిగైనా ఒకరికి వస్తే ఇంకొకరు ఎట్లా చేయాలో చెప్తే చేస్తారు. మా ఇద్దరం దీంట్లో అంతే. ఇది పెడదాం, బర్త్డే పెడదాం. జస్ట్ బెలూన్స్ అంతా స్ప్రెడ్ చేసేద్దామా? అవసరం లేదు, స్ప్రెడ్ చేద్దాంలే. తనకి ఇట్లా బెలూన్స్ కొట్టి ఆడుకోవడం ఇష్టం దానికి. అండ్ ఐషాని స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వెళ్తాము, వెళ్ళి తీసుకొని వస్తాము. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే, ఇద్దరికి బాగా పని ఉంది. మార్నింగ్ అంతా గబగబా ఆ డెకార్, ఫుడ్ అదంతా చేసేసి ఇప్పుడు వరకు కాల్సే అయ్యాయి. అండ్ ఇల్లు కొంచెం క్లీన్ చేసేసుకొని మళ్ళీ తను ఈరోజు ఈవినింగ్ తనకి ట్యూషన్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. వద్దమ్మా అని చెప్పినా కూడా నేను క్లాస్కి జాయిన్ అవుతా అని చెప్పింది. బికాస్ పిల్లలందరూ ఇట్లా జాయిన్ అయ్యే వాళ్ళు హ్యాపీ బర్త్డే సాంగ్ పడుకొని అట్లా చేస్తున్నారు. నేను క్లాస్ జాయిన్ అవుతా అని చెప్పింది. సో తను క్లాస్లో ఉన్న టైంలో మేము ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఏం చేస్తున్నావు? ఓకే, పైన పెడదామా? ఇదిగో రిమోట్ ఇక్కడ ఉంది, నువ్వు పైన పెట్టి నేను హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టి ఉంచుతా. One hour ఉందా? Let's go. పజిల్స్ అవి. మార్కర్స్, మీ మిస్ బక్లీకి ఉండే మార్కర్స్ అవి. Are you happy with all your gifts? పైన చూసుకోలేదు.
దానికి సరిపోతుందా? అసలు కాదు, చూడండి. చూద్దాం, అది ఓపెన్ చేశాక చూద్దాం సరిపోతుందో లేదు. ఓకేనా? అది కానీ మొత్తం వేయచ్చా? సరిపోతే వేయచ్చు. ఓకేనా? ఇవన్నీ ఉంటాయా? ఇదేంటి ప్రిన్సెస్? చూసుకో నువ్వే. జాస్మిన్ అనుకుంటా. అరే మనకి కరెక్ట్ వేరే దానికి తెలుసు. సిండ్రెల్లా. ఇది నువ్వు నీ దగ్గర వేరే టాయ్స్ వేరే ప్రిన్సెస్ లకు కూడా మార్చొచ్చు డ్రెస్లు. నీ దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ. బెల్ రూపంగా. ఇది దిస్ ఇస్ అరోరా. పూర్ణి కెమెరా. Nothing. అది ఓపెన్ చేసుకో. నువ్వు టెన్నిస్కి వెళ్తున్నావు కదా, నీకు బిగ్ వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తా. దాంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది వాటర్ బాటిల్. అమ్మా నాకు ఇవ్వరాదు. What is? నువ్వు ఇస్తే చూపిస్తా నేను ఒకసారి. ఆ బాక్స్ తీసుకురా. దాని లోపల ఏమైనా ఉన్నాయా? యా, సో యూ కెన్ డెకరేట్ యువర్ వాటర్ బాటిల్. There should be something. యా, అది క్లీన్ చేసేది నాన్న, అంతే, ఇంకేం లేదు. Glass. సో నీ బాటిల్ నువ్వు నీకు ఎలా కావాలో అలా డెకరేట్ చేసుకో. First, I want this open. Get it open. ఐషాని అమ్మ కిందకి ఏదో చెప్పు. గట్టిగా చెప్పు. You're the best. థ్యాంక్ యూ, యు ఆర్ ద బెస్ట్. I was looking. నువ్వు అడిగిన కేక్ ఆగరా. వచ్చిందా మనకి బయటికి? ఇంకా వస్తుంది. నేను దీనా హెల్ప్ చేయను. ఒక నిమిషం ఒక నిమిషం. అట్లా లాగకూడదు. అట్లా లాగకూడదు. వదిలే సోని, వదిలే. నువ్వు వదిలే. ఇట్లేనా? వదిలే నన్ను వదిలే. జాగ్రత్త నాన్న. తీ. Give me the bed. హ్యాపీ బర్త్డే. ఇది ర్యాపర్ ఇట్లా ఓపెన్ చేద్దామా? ఇట్లా ఇంతేనా? అంతే, తీసేసి. నైఫ్ తేవాలనుకుంటా. ఇక్కడే ఉంది పక్కనే. ఇక్కడ నుంచి కొంచెం ఏది తీసుకుంటా? వద్దురే, ఆగు. కట్ చేసి నువ్వే కదా తినేది మొత్తం. అయిపోయింది, ఏం కాదులే. Yes, I'm with the. Rainbow కాదు. ఓరిని, మనం ఇన్ని రోజులు నువ్వు అక్కడ తినే కేక్ కూడా ఇదే. వాళ్ళు ఇట్లా ర్యాపర్ పెట్టేవాళ్ళు. అరే లోపల ఉంటదిరా, క్రీమ్ లోపల. లోపలంతా రెయిన్బో. జోక్ కట్టుదా నేను. లోపల అంతా ఉంటది. ఇది పరిస్థితి కింద పడేసావు నాన్న. ఎత్తలే నాన్న, ఎత్తి కట్ అయింది. మళ్ళీ కూడా చేసాను. అది వాట్సాప్ లో ఐప్యాడ్ తర్వాత వాట్సాప్. ఓకే, హ్యాపీ బర్త్డే ఐషమ్మ. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే రాజు. కానీ బ్లో అంటే చెయ్యి. అదేంద్రా అట్లా చేస్తున్నావు? హ్యాపీ బర్త్డే ఐషాని, హ్యాపీ బర్త్డే. ఇదిగో కట్ చేయరా? నీ నైఫ్ అదుగోరా, అక్కడ పడేసుకుని వచ్చావు కదా పోయి. అదుగో అదుగోరా, ఇక్కడ ఇట్స్ ఇక్కడ కట్ చేయను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బొంగో తల్లి. డే టు యూ. She's 6 years old. Yeah, she's 6 years old. Yes. అయిపోయింది మా ఆయిషాని 6th బర్త్డే సెలబ్రేషన్స్. మంచిగా అయింది. ఫోన్ చేసాం అందరికి, మా అమ్మకి, వదినకి, ఆంటీ వాళ్ళకి అందరికి ఫోన్ చేసాం. ఫోన్ చేసి చూపించి కేక్ కట్ చేపించి కొన్ని ఫొటోస్ తీసుకుంటాము. హ్యాపీ బర్త్డే ఆయిషాని, హ్యాపీ బర్త్డే. డ్రెస్ బాగుంది, నా డ్రెస్ కూడా బాగుందమ్మా చూడు. ఒక్క నిమిషం ఉండు, అద్దాలు పెట్టుకుంటాను. సరే పెట్టుకొని చూడు. మా మమ్మీ ఏ టైం అయినా సరే మధ్యరాత్రి అది ఎప్పుడు కేక్ కట్ చేస్తా అంటే అప్పుడు చేపియండి, మా కోసం ఈ టైం ఆ టైం అని పెట్టుకోకండి, నేను ఎప్పుడైనా లేస్తా అని చెప్పింది. అమ్మ పెద్దమ్మ ఇద్దరు లేస్తా అన్నారు. పెద్దమ్మ కూడా ఫోన్ చేశా. పెద్దమ్మ పాపం నిద్రపోతున్నట్టుంది. అమ్మ ఓపిగ్గా లేసి గ్లాసెస్ పెట్టుకొని చూస్తుంది. నీ మనవరాలు కానిస్తుంది, భుజిస్తుంది కేక్ ని. సరే అమ్మా. నచ్చిందా ఫ్లేవర్? నచ్చిందా? టేస్ట్ నచ్చిందా? కేక్ నచ్చిందా? నచ్చిందంట. దాని ఫోటోస్ మంచిగా పెట్టరా మాకు. పెడతానమ్మా.
సరే ఇంకా కేక్ కట్ చేసుకుంటాం. బాయ్ అమ్మా. సరే బాయ్. కావట్లే. ఇక అసలు కేక్ తిన్నాం ఏమైనా ఆగేది ఉందా లేదా? అరే నేను పెడతారా కొంచెం ఆ? ఇది పెట్టరా? అరే అది తిని నోట్లో పెట్టుకొని నీకు ఇచ్చింది. సర్లే ఏదో ఒకటి. కూతురు అంతే ప్రేమ. అంతే, ఏం చేస్తుంది, దా, లే బిడ్డ. బంగారు కూతురు కదా. ఐ లవ్ యూ నాన్న, హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ సో మచ్ అశాని. అమ్మ లవ్స్ యూ సో మచ్. లే. This strawberry is so strawberry. ఓకే, దిస్ కేక్ ఇస్ సో గుడ్. ఈ కేక్స్ మేము తీసుకొచ్చింది ప్యారిస్ బకెట్, మర్ఫీస్ బోరో నాష్విల్ లో ఉంటది. అన్ని కేక్స్ చాలా బాగుంటాయి. నాకైతే వాళ్ళ తిరామసు అవి చాలా ఇష్టము. మంచిగా షుగర్ రష్ ఎక్కినట్టుంది, అటు నుంచి చుట్టూ ఉడుకుతుంది. ఇట్స్ ఓకే. పాపం షుగర్ రష్ వచ్చినా మనల్ని ఇబ్బంది పెట్టే అల్లరి ఎప్పుడు చేయదు తను. నేను ఇంతకు ముందు ఎప్పుడు చెప్పినట్టు బ్లాగ్స్ లో 90% ఆఫ్ ద టైం తను చాలా మంచిగానే ఉంటది. ఒక 10% తను అలా చేయడం స్టార్ట్ చేస్తే ఎక్స్ట్రీమ్ చేసేస్తుంది. అది అసలు నాకు నేను కంట్రోల్ కూడా చేయలేను. ఆశాని పెద్ద గిఫ్ట్ రేపు వస్తుంది. మేము నెబ్రాస్కా వెళ్తున్నాము జూకి. అది చాలా బాగుంటది జూ. ఇట్లా మనకి యుఎస్ లో 3 టాప్ జూస్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. ఇది మాకు దగ్గర కాబట్టి అండ్ దీనికి వెళ్దాం అనుకున్నాం, దగ్గర. అండ్ ఒమాహా కూడా వెళ్ళొచ్చు. బట్ సంహౌ నేను ఫస్ట్ వెళ్ళిన జూ యుఎస్ కి వచ్చాక నాకు ఆ ప్లేస్ కి ఐషాని తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా అనిపించింది. సో అందుకే తనని తీసుకొని వెళ్తున్నాం. అండ్ అక్కడికి నిహిరా వస్తుంది. ఐషాని ఎంత ఎదురు చూస్తుందో నిహిరాని మీట్ అవ్వడానికి. నిహిరా కూడా అంతే ఎదురు చూస్తుంది, ఐషక్క అని చెప్పి చెప్తుందంట చిట్టి వాళ్ళతో. నేను పెద్దనాన్న వాళ్ళతో వెళ్ళిపోతాం మర్ఫీస్ బోరో అని చెప్పి. అండ్ మా చెల్లి కూడా తిన కోసం 6 గిఫ్ట్స్ తీసుకుంది. నేను తీసుకుంటున్నా అని చెప్పి తను వద్దు అన్న, తను కూడా తీసుకుంది. అండ్ ఇంకా అది మేము మొన్న వెళ్ళాం కదా క్రూజ్ కి, ఆ ప్రిన్సెస్ ఫోటో తీసుకొని ఏదో చేసింది, ఫోటో ఫ్రేమ్. తనకి ఐషానికి నచ్చే గిఫ్ట్స్ పెయింటింగ్ చాలా నచ్చుతుంది. పెయింటింగ్, డ్రెస్ అట్లా అన్ని 6 చేసింది తను కూడా. అండ్ నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా మా చెల్లిని చూడడానికి. చాలా మంత్స్ అయిపోయింది, వాళ్ళు అక్టోబర్ లో వెళ్ళారు. యా, చాలా మంత్స్ అవుతుంది. వెళ్తున్నాము ప్లేస్ కి, వెకేషన్ కి వెళ్తున్నాను. అది ఎంత హ్యాపీగా ఉందో దాన్ని మీట్ అవుతా అని చెప్పి కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంక ఇదంతా అయిపోయాక సర్దుకోవాలి లగేజ్. ఇన్స్టాగ్రామ్ చాలా స్పాంజీ ఉంది కేక్ అసలు లేకపోతే. అండ్ ఇప్పుడు ఇదంతా పెట్టేసి లోపల ఈ మెస్ అంతా కూడా క్లీన్ చేసేయాలి. నేను కిచెన్ చేసేస్తాను, భరత్ పైన అన్ని ప్రెస్ చేసి ప్యాక్ చేసేస్తాడు. సో దాంతో అరౌండ్ 8 o'clock అట్లా మొత్తం చేసేస్తే రేపు మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ అనుకుంటా కదా భరత్. అవును, ఫస్ట్ ఫ్లైట్. సో మార్నింగ్ వెళ్ళాలి.